అమాయకుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది దుండగులు. ఖమ్మం జిల్లాలో మరో నయా స్కామ్ వెలుగు చూసింది. మెటా ప్లస్ పేరుతో సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు. ఇద్దరు వ్యక్తులు మొదట రియల్ ఎస్టేట్ పేరిట ఆఫీసులను ప్రారంభించారు. దుబాయ్ బేస్డ్ కంపెనీ అంటూ నమ్మబలికారు. పెట్టుబడి 20 రోజుల్లో డబుల్ అవుతుందంటూ ఆశ చూపించారు. కంటిన్యూగా కట్టిన వారికి దుబాయ్, గోవా ట్రిప్పులు అంటూ ఆఫర్లు ప్రకటించారు. డబ్బులు కట్టి తిరిగి రాకపోవడంతో బాధితులు నిలదీశారు. డబ్బులు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నారని అంటున్నారు. బాధితులు ఆవేదన చెందుతున్నారు. మోసపోయినట్లుగా గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి మెటా ప్లస్ పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. అమాయకుల దురాశను మరొక్కసారి వెలుగులోకి తీసుకొచ్చింది ఈ స్కామ్. రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ స్కామ్ వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఖమ్మం నుంచి. ఉపేందర్, చెప్పండి, ఈ మెటా ప్లస్ స్కామ్ కు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఏంటి? మోసపోయిన బాధితులు ఏమంటున్నారు? రాజేశ్వరి, ఇటు మెటా ప్లస్ పేరుతో ఖమ్మంలో అయితే భారీ మోసం వెలుగు చూసిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా ఇటు ఏదైతే పేదలు అమాయకుల ఏదైతే ఆశలను ఏదైతే వారు ఆసరాగా చేసుకుని కూడా ఇటువంటి మోసాలకైతే పాల్పడుతున్నారు. ఇప్పటికే 100 కోట్ల భారీ స్కామ్ కూడా ఈ మెటా ప్లస్ ద్వారా కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ కు చెందినటువంటి గంటెల నవీను మరియు అదే ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి నజీర్ పాషా అనే వ్యక్తులు ఈ దుబాయ్ బేస్డ్ కంపెనీలో ఈ మోసానికి బాధ్యతలుగా కూడా తెలుస్తుంది. వీరు మొదట ఖమ్మం నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. అంటే ఆఫీస్ ను కూడా ప్రారంభించి ఆ పేరుతో కూడా జనాలను కార్యాలయాలకైతే రప్పించేవారు. ప్రధానంగా ఇలా రప్పిస్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా ఏదైతే ఖమ్మం నగరంలోని ఒక చర్చి ఫాదర్ ను కూడా ఆసరాగా తీసుకొని అతని ద్వారా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి క్రిస్టియన్లు కూడా ఈ మెటా ప్లస్ లో కూడా డబ్బులు పెట్టే విధంగా భాగస్వామ్యాలు చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే చర్చి ఫాదర్ బాబు జంగాల ప్రకాష్ భార్య ఎవరైతే మేనమామ కొడుకుగా కూడా ఈ నవీన్ అయితే పోలీసులు అయితే గుర్తించారు. తమ సమీప బంధువే ఇలా ఆశ చూపడంతో తాము ఈ మోసపోయామని కూడా వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెటా ప్లస్ యాప్ చూపించి దుబాయ్ లో ఆఫీస్ ఉందని, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తే మీకు రోజుకు 1% ప్రాఫిట్ కూడా వస్తుందని చెప్పేసి అయితే వీరు నమ్మబలికినట్లుగా తెలుస్తుంది. ఇక జిల్లాలో అంటే నెలలో 20 రోజులు అమౌంట్ కూడా తిరిగి వస్తుందని చెప్పేసి ₹1,00,000 పెట్టుబడి పెడితే 10 నెలల్లోనే 2 లక్షలు వస్తాయని కూడా వీరు నమ్మించినట్టు తెలుస్తుంది. ఇక గోవా ట్రిప్ కూడా ఇటీవల వారు వేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ₹3 లక్షలు ఇందులో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా గోవా ట్రిప్ ఉంటుందని, ఆ తర్వాత 5 లక్షలు పెట్టుబడి పెడితే దుబాయ్ ట్రిప్ కూడా ఉంటుందని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా అంటే బాధితుల ఏదైతే ఆశ అవకాశాన్ని అదే విధంగా ఆశను కూడా వీరు అదే ఆసరాగా చేసుకుని ఇటువంటి కార్యక్రమాలకైతే పాల్పడుతున్నారు. నగదు రూపంలో డబ్బులు తీసుకుని డాలర్ రూపంలో యాప్లో చూపించి నమ్మించారని చెప్పేసి మిగతా తమ తమ్ముడు గురించి అడగ దౌర్జన్యంగా వీధి రౌడీలతో కూడా కొట్టిస్తున్నారని చెప్పేసి అయితే బాధితులు అయితే చెప్తున్నారు. ఇక పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి తాము ఈ డబ్బులు కట్టామని ఎదురు తిరిగి అడిగిన వారిపై కూడా అలాగే తమ షాపులను కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి అయితే ఇటు గంటెల నవీన్ అనే వ్యక్తి తన చుట్టూ రౌడీ షీటర్లను పెట్టుకుని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి అయితే వారు తెలుపుతున్నారు. ఈ యాప్ కేవలం ఖమ్మంలోనే కాకుండా హైదరాబాద్, మహబూబ్ నగర్. థ్యాంక్ యూ.